బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ కొంతమంది యువకులు రౌడీ ఇజాన్ని ప్రదర్శించారు. ఇది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో చోటు చేసుకుంది. మలికిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాలను ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక వ్యక్తిని కొంతమంది యువకులు చుట్టుముట్టి రౌడీ ఇజాన్ని చూపించారు. ఒకసారి చూడండి. ఆ వ్యక్తితో ముందున్న ఇద్దరు యువకులు కాలర్ పట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు. వెనుక నుంచి మరో యువకుడు ఆ యువకుడుపై కాలుతో తన్నాడు. ఆ తర్వాత మరో యువకుడు ఆ యువకుడిని తలపైన ముఖం పైన వరుసగా కొడుతూ ఉన్నాడు. ఆ యువకుడు ప్రతిఘటించట్లేదు, కానీ వద్దు అంటున్నాడు. ఇంకో యువకుడు చూడండి, బ్లాక్ షర్ట్ వేసుకున్న యువకుడు ఎగిరెగిరి తన్నుతున్నాడు. ఎగిరెగిరి ఆ యువకుడిని పొట్టలో ఇష్టం వచ్చిన చోట తన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. కాలర్ వెనుక నుంచి మరొక యువకుడు ఆ యువకుడిని వీపు పైన కాళ్ళుతో తన్నాడు. యువకులు చుట్టుముట్టి కొబ్బరి తోటల్లోకి తీసుకుని వెళ్ళి నిర్మానుష ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ తుప్పల్లోకి నెడుతూ పీక పట్టుకొని కొడుతూ అమానుషంగా కొట్టారు. ఈ దెబ్బలుతున్న యువకుడు పేరు యువరాజు అని తెలుస్తోంది. మలికిపురంలో ఏఎఫ్డిటి జూనియర్ కాలేజ్ విద్యార్థిగా ఈ యువకుడిని గుర్తించారు. యువరాజును ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సను అందిస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. కొంతమంది యువకులు ఆ యువకుడిని చుట్టుముట్టి బెదిరిస్తూ ఆ యువకుడిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఉన్నారు. ఒకవేళ ఆ యువకుడిని తగలరాని చోట తగిలితే ఆ యువకుడి ప్రాణం పోతే ఏం సమాధానం చెప్తారు, ఎవరు సమాధానం చెప్తారు? రెడ్ షర్ట్ వేసుకున్న యువకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వెంటనే మరొక యువకుడు ఆ యువకుడిని పీక పట్టుకుని ఆ తుప్పల్లోకి గంటేశాడు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. ఆ యువకుడు పీక పైన కాలర్ పట్టుకుని పక్కన తీసుకొచ్చాడు, బెదిరిస్తూ ఉన్నారు. ఆ వెనుక నుంచి ఉన్న యువకుడు చుట్టుముట్టి ఆ యువకుడిని ఇష్టం వచ్చినట్లు తన్నారు. ఒక అమ్మాయి విషయంలో గొడవ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గొడవ ఏదైనప్పటికీ, కారణం ఏదైనప్పటికీ చదువుకునే యువకులు ఇలా రౌడీయిజాన్ని ప్రదర్శించడాన్ని ఒక హీరోయిజంగా తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. చూడండి, బ్లాక్ షర్ట్ వేసుకునే కూడా మరీ పెద్ద విలన్ అనుకున్నాడో ఏమో, ఇది హీరోయిజం అనుకున్నాడో ఏమో, విలన్ నిజాన్ని ప్రదర్శిస్తూ చుట్టుముట్టి ఆ యువకుడిని వరుసగా తన్నుతూ ఉన్నారు. ఎక్కడ కూడా కనుచూపు మేరలో అక్కడ ఎవరు కూడా మనుషులు కనిపించట్లేదు. ఈ దుర్మార్గాన్ని అంతటిని వాళ్ళు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ యువకుడిని దెబ్బలు తిన్న ఆ యువకుడు బాధితుని తండ్రి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమ్మాయి విషయంలో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఒకసారి అక్కడ ఆడియో విందాం. ఆడియో ఏమవుతుందో విందాం. ఆ యువకుడు కొట్టొద్దు అంటూ ఉన్నాడు. వాళ్ళు ఏదో చెబుతుంటే వింటూ ఉన్నాడు. కొడుతున్న దెబ్బలను మాత్రం తగలకుండా చేయి మాత్రమే అడ్డం పెట్టుకున్నాడు తప్ప ప్రతిఘటించట్లేదు. కానీ ఆ యువకుడిని ఇష్టానుసారం కొట్టారు, ప్రాణం పోయే విధంగా కొట్టారు. ఒక్కసారి దెబ్బలు తిన్న తర్వాత ఘటనపై కొంతమంది మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. నేను ఏఎఫ్డిటి కాలేజ్ చదువుతున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో ఉండగా రావు ప్రకాష్ అన్న అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చానండి. క్లాస్ వచ్చినప్పుడు నేను క్లాస్ లీడర్ మా కాలేజీలో. వాళ్ళు బాగా అలర్ చేసి నా మాట్లాడి చేస్తారని ప్రిన్సిపల్ సార్ చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చడం వల్ల కొన్ని గొడవలు వాళ్ళని సస్పెండ్ చేశారండి. ఆ బాధలతోటి నా మీద ఎక్కువగా కష్టతోటి ఉన్నారు వాళ్ళు. ఇంకో అమ్మాయి విషయంలో కూడా నేను మాట్లాడతాం అనేసి 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఎవరు ఏదో చెప్తారని చెప్పేసి అనుమానంతో నా మీదకి వచ్చారు. వచ్చేసి నాకు ఏం సంబంధం లేదన్నా సరే నా మీద తిరగబడిపోయి ఇక్కడ పలానా చోట దింపేస్తాం, వేరే పని ఉన్నా చూసానని చెప్పేసి అక్కడ బండి ఆపి వేరే ఇద్దరికి ఫోన్ చేసి రప్పించి బండి దగ్గరనే కొడతాం స్టార్ట్ చేశారండి. 2 గంటల దాకా నన్ను సుమారు కొట్టారండి. చాలా దారుణంగా కొట్టారు. సీసాకాయలు ఇచ్చిన తల మీద కొట్టేశారు. ఆ తొట్టి కమ్మలు కొట్టారండి. మొత్తం చేతులని కొట్టి పని కట్టేసి మరి కొట్టారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామన్నా చాకులతో బెదిరించేశారు. పారిపోతానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎక్కడికన్నా అడుగు బయటకు పెట్టామంటే చాకుతో పొట్టి చంపేస్తామని చెప్పారండి. ఎవరికన్నా ఇంట్లో తెలిసినా సరే ఎవరికన్నా బయటికి చెప్పా చంపేస్తామని బెదిరించారండి. తెలియదండి, నాకు డ్రింక్ చేశారు లేదు తెలియదు. మధ్యలో అయితే చిన్న గ్యాప్ తీసుకుని సిగరెట్ టైపు కాల్చుకుని వచ్చి ఇంకా దారుణంగా గట్టి కొట్టేశారండి. అలా అబ్బాయి కూడా ఏదో లాక్కొని వచ్చారో పక్కకెళ్ళి వెంటనే ఇంకా పరిగెట్టుకుని వచ్చి మళ్ళీ నన్ను కట్టేసిన దారుణంగా కొట్టారు. బిఎస్ఎస్ అలా ఇచ్చి కొట్టేశారండి. ఇద్దరే తెలిసి మిగిలిన బయట వాళ్ళు ఇద్దరు తీసుకువెచ్చుకున్నారండి. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి రప్పించారండి. ఫస్ట్ ఇద్దరు వచ్చి మంచితనంగా నేను అక్కడ లక్కవరం కేసు వెళ్తాం, ఇంటి దారి దింపేస్తామని చెప్పి మంచితనంగా తీసుకెళ్లి పని ఉంది ఇక్కడ చూసుకుని వెళ్ళిపోతాం,
నేను దింపేస్తామని తీసుకెళ్ళి ఇంకో ఇద్దరికి ఫోన్ చేసి అక్కడ బండి దిగానే ఫోన్ అయ్యి లాగేసుకుని దారుణంగా కొట్టారండి. మెల్ల చైన్ అయ్యి లాక్కుపోయారు నాది. మొత్తం ఎంతమంది ఉన్నారు నేను నలుగురండి. నలుగురు వచ్చారు. నేను ఒక ఆర్ఎంపీ ట్యాక్స్ సార్, గోడపల్లి గుబ్బలపాలెం గ్రామం సార్ మాది. మా జై సాయి యువరాజు నా అబ్బాయి అండి. అతను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఈ వీడియో రాకముందు మాకు అసలు ఏం తెలియదు సార్. అతను ఫస్ట్ ఇయర్ లో ఉండగా క్లాస్ లీడర్ సార్. ఈ ఇందులో ఇద్దరు కుర్రలు ఆల్రెడీ ఎక్కువగా చేస్తే వాళ్ళని అదుపు చేయలేక మాస్టర్ చెప్పాను సార్. ఇలాగ మాకు నా మాట లేదు సార్, నేను లేకపోతే తీసేసి లీడర్లో ఉన్నానని చెప్పి వాళ్ళు మాస్టర్కి వెళితే వాళ్ళ మీద తిరగబడ్డాను సార్. దాంతో వాళ్ళని సస్పెండ్ చేసి మాస్టర్ పంపించేశారు సార్. అది కక్ష పెట్టుకుని మా వాడిని దారి కాసి కొట్టారు సార్. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు న్యూస్ వచ్చిందా తెలిసిందండి. మాకు వీడియో చూసి అప్పుడు అడిగితే మేము చంపేస్తాను ఎందుకు చెప్పలేదు. నేను కత్తి కూడా అట్టుకుంటారు, కత్తి కట్టుకుని బెదిరించి నన్ను బీభత్సం కొట్టారు. అది మీకు చెప్పలేదు, మీకు చెప్పడం అలా పోతున్నాయి, మీకు చెప్పలేదు, తెలిస్తే మీరు బాధపడతారు. పైగా బైపాస్ ఆపరేషన్ అయింది సార్. ఇలా తెలిస్తే నేను అక్కడ చచ్చిపోతానని కంగారు పడిపోతానని చెప్పి నాకు దాని అతను కడుపు దాచుకుని విషయాలన్నీ నాకు చెప్పకుండా చేశారు సార్. ఒక 5 నవంబర్ 5 తారీఖు సార్. స్టూడెంట్ అది చేయాలని చెప్పి స్కూల్ అలవాటు చెప్పినందుకు సస్పెండ్ చేయాలని మాస్టర్ అండి. దాని గురించి వీటి మీద కక్ష పెట్టి కొట్టారు సార్. పోలీసులు అదే కంప్లైంట్ చేశాను సార్. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేశాను సార్. అతనికి దెబ్బలే ఉన్నాయని చెప్పి అనమాట వాంతి చేసేసాను. నేను పొద్దున వాంతి చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాం. స్కానింగ్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, చేసి మందులు పెట్టారు సార్. రాజులే సార్, వాళ్ళ శిక్ష పడాలి సార్. అంత దారుణంగా ఎవరికి జరగకూడదు, అటువంటి పరిస్థితి ఎవరు రాకుండా స్టూడెంట్స్ రాకుండా కాపాడు సార్. రైట్, ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఇప్పటికే బాధితుని తండ్రి మాట్లాడారు, బాధితుడు కూడా మాట్లాడారు. ఎవరైతే కొడుతూ ఉన్నారో, రౌడీజాన్ని చూపించారో, వాళ్ళు అదే కాలేజీలో వాళ్ళు చేస్తున్న తప్పుడు పనుల గురించి లెక్చరర్తో కంప్లైంట్ చేసినందుకే నాపై కక్ష కట్టి ఇలా కొట్టారు అని చెప్తూ ఉన్నారు. సో దీనిపైన పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఏంటి చదువుకునే కాలేజీలో రౌడీయిజం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఏదైతే ఈ ఘటన ఏదైతే ఉందో పచ్చని కోనసీమలో ఈ యొక్క రౌడీ యుజువలం మంది జులిపించిన నేపథ్యంలోనే యువకులు ఈ విధంగా కొట్టడం అనేది కూడా మొత్తం కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ మలికీపురం గుబ్బలపాలెం గ్రామానికి చెందినటువంటి రామేశ్వరరావు, అలాగే రామేశ్వరపు జయసాయి యువరాజు అన్న చితకబాదిన కేసులో అయితే 4 యువకులను అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మలికీపురం పోలీస్ స్టేషన్ లో మంగళవారం అయితే ఈ యొక్క ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలోనే ఆ వీడియో ఆధారంగా తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి శంకర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ నెల 5వ తేదీన జరిగినటువంటి ఘటన, అప్పట్లో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో యువరాజును అయితే అప్పట్లో కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కలిపి మలికీపురంలో ఉన్నటువంటి ఏఎఫ్డిటి కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రస్తుతం అయితే ఈ యొక్క యువరాజు అయితే ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ యొక్క దాడికి దిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులందరూ కూడా మొదటి సంవత్సరం చదివేవారు. అందులో ఇతను ఎవరైతే యువరాజు లీడర్షిప్ గా ఉండేవారు. లీడర్ గా ఉంటూ క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే వీళ్ళకి సంబంధించినటువంటి రవి, అందులో ఉన్నటువంటి ప్రకాష్, మరొక యువకుడు, వీళ్ళందరూ కూడా అదే మొదటి సంవత్సరం కూడా చదివేవారు. కానీ అందులో ఉన్నటువంటి యువకులు అయితే అప్పట్లో ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే యువకులను అందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వాళ్ళ కాలేజీలో చదవడం మానేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే యువరాజుకి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గొడవే, దానితో పాటు గతంలో ఏదైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చదువుతున్నటువంటి వివాదాల నేపథ్యంలోనే ఇరువురు మధ్య కూడా గొడవకైతే దారి తీసింది. ఈ యొక్క యువరాజునైతే ఒంటరిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సినిమా హాల్ ఏదైతే ఉందో దానికి వెనక తోటలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో సింగిల్ గా ఉన్నటువంటి యువరాజుని పిలిచి అక్కడ ఉన్నటువంటి యువకులు ఎంత విచక్షణరహితంగా పైశాచికంగా రాళ్ల కొడుతూ తాటి మట్టలతో కొట్టడం, అలాగే మందు బాటలతో కూడా తలపై విసరడం. యువరాజు ఇద్దరిని గుర్తుపట్టాడు, మిగిలిన వాళ్ళని బయట నుంచి తీసుకొచ్చారు అని చెప్తూ ఉన్నారు. సో ఎవరు మొత్తం ఎంతమంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు, ఎటువంటి కేసులు నమోదు చేశారు?
ఎస్ రోహిత్, ఏదైతే మొదట ఇద్దరు మిత్రులు ఉన్నారో అందులో రవి ప్రకాష్ కి అయితే బాధితుడు అయితే గుర్తించాడు యువరాజు. కానీ మరొక యువకుడిని అందులో వీడియో చిత్రీకరిస్తున్న యువకుడు కూడా మరొక ఇద్దరు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బయట నుంచి వాళ్ళు బయట ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావడంతోనే వాళ్ళని తీసుకుని వచ్చి ఈ విధంగా దాడికి పాల్పడి ఉంటారనేది కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తండ్రి ఈ యొక్క సోషల్ మీడియాలో ఇప్పుడంతా కూడా వైరల్ గా ఒకసారి మీరు లైన్ లోనే ఉండండి. ఒకసారి మనం మొదటి బాక్స్ లో చూడొచ్చు. మొత్తం ఆ లావుగా ఉన్న యువకుడు, రెడ్ టీ షర్ట్ ధరించిన యువకుడు మొత్తం షర్ట్ చింపేశాడు. ఆ తర్వాత ఆ బనియన్ని మెడకు చుట్టారు, బెల్ట్ లాగేశారు, ఆ తర్వాత బీర్ సీసాలతో కూడా కొట్టారు అని యువకుడు చెప్తారు. చూడండి ఎంత అమానుషంగా ఉందో మొదటి బాక్స్ లో దృశ్యాలు. అంటే వాళ్ళకు కొడుతున్నా సరే, అంత కొట్టినా వాళ్ళకి ఇంకా కోపం తీరలేదు, చంపేద్దాం అనుకున్నారు ఆ యువకుడిని. చూడండి చెంప మీద ఎలా కొట్టాడు. చూడండి ఆ షర్ట్ చించేశాడు. షర్ట్ చించిన తరువాత మళ్ళీ ఆ షర్ట్ను ఆ మెడ అంటే మోకాలు వెనక తనిపెట్టి ఫస్ట్, ఆ తర్వాత ఆ మెడకి చుట్టి వెనక లాగుతున్నాడు. ఒకవేళ తగలరాని చోట తగిలా యువకుడు చనిపోతే, గతంలో కూడా మనం చూసాం ఇంత దుర్మార్గంగా దాడి చేసిన సందర్భాల్లో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తిని బట్టలు విప్పి ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ కొన్ని గంటల పాటు ఈ దుర్మార్గ కాండను అక్కడ సాగించినట్టుగా తెలుస్తోంది. మొత్తం షర్ట్ చింపేశారు, బనియన్ చింపేశారు, ప్యాంటు తీసేశారు. ఆ యువకుడిని ఇష్టానుసారంగా చూడండి కాలు తన్నిపెట్టి పీకకు చుట్టి దాన్ని ఎంత దారుణంగా కొడుతున్నారు. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో చోటు చేసుకుంది. మలికిపురంలో ఏఎఫ్డిటి కాలేజ్ పూర్వ విద్యార్థిగా ఈ యువకుడిని గుర్తించారు. యువకుడు చెప్తున్నాడు ఆ దెబ్బలు తిన్న యువకుని పేరు యువరాజు. అదే కాలేజీలో గతంలో ఏఎఫ్డిటి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. అప్పుడు వాళ్ళ మధ్య చోటు చేసుకున్న గొడవలే ఈ దారుణానికి కారణమయ్యాయి. ఆ యువకుడు ఒక నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళారు. మంచిగా మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి తీసుకుని వెళ్ళారు. అక్కడ జనం ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రదేశంలో మరికొంతమంది యువకులు అక్కడికి వచ్చి ఆ యువకుని చుట్టుముట్టి చూడండి ఒకసారి పీకకు చేయిని పీక చుట్టి ఆ లావుగా ఉన్న యువకుడు మరి హీరోని అనుకుంటున్నాడో లేకపోతే పెద్ద విలన్ అనుకున్నాడో, తనను తాను ఏమనుకున్నాడో తెలియదు. నలుగురు యువకులు ఆ యువకుని చుట్టుముట్టి మరో యువకుడు ఆ దుర్మార్గ కాండను వీడియో చిత్రీకరిస్తూ ఉంటే నరకాన్ని చూపించారు. ఆ యువకుడికి కొన్ని గంటల పాటు కర్రలతో బీరు సీసాలతో కొట్టి కింద పడేసి మరి తొక్కి ఆ యువకుడిని నరకాన్ని చూపించారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటూ ఉన్నాడు. ఆర్టీవీతో మాట్లాడాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. ప్రకాష్, ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. ఆ యువకుడు చనిపోతాడనే విధంగా ఉన్నాయి. ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? మొత్తం బాధాకర విషయమని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క మనం సరదాగా అనుకుంటాం, అందరిని కూడా రౌండ్ అప్ చేసి ఫుట్బాల్ ఆడుకుంటాం అంటుంటాం. అటువంటి సాధారణటువంటి సరదాగా ఆడినటువంటి మాటలు నిజమైనగా వాళ్ళంతా కూడా ఎవరైతే యువరాజునైతే మధ్యలో పెట్టి ముగ్గురు కూడా ఫుట్బాల్ నిజంగానే కొడుతున్నటువంటి విచక్షణ రహితంగా ఒక పైశాచికంగా వీడియో కూడా చిత్రీకరించడం ఇప్పుడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఏదైతే తన ఈ సోషల్ మీడియా వైరల్ అవుతున్న వీడియో ఆధారంగానే తండ్రి అయితే ఇప్పుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనూ రవిని అలాగే ప్రకాష్ ని కూడా అదుపులో తీసుకున్నారు. మరొక ఇద్దరు యువకుల కోసం అయితే గాలిస్తున్నారు. అందులో మరొక వ్యక్తి అయితే ఏదైతే 5వ తేదీన జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ తర్వాత అయితే మరొక యువకుడికి ప్రమాద యాక్సిడెంట్ అవి అతను కూడా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అదుపులో తీసుకున్నటువంటి యువకులు ఉన్నారో వాళ్ళని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అతను కూడా చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ లో ఇదవడంతోనే ఇటువంటి ఈ విధంగా ఇతనిపై అన్యాయంగా దాడి చేసినందుకు అతనికి ఈ విధమైనటువంటి శిక్ష పడిందంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేను రాజోలు సిఐకి ఫోన్ చేసి మాట్లాడదాం. ఒకవేళ రాజోలు సిఐ మనకి అందుబాటులోకి వస్తే ఈ ఘటన గురించి అడుగుదాం. ఒకసారి మలికిపురం పోలీస్ స్టేషన్ కూడా రాజోలు సర్కిల్లోకే వస్తుంది. రాజోలు సిఐతో ఈ ఘటన గురించి మాట్లాడదాం. ఎటువంటి కేసులు నమోదు చేశారు, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు అనే విషయంపై రాజోలు సిఐ ఫోన్ రింగ్ అవుతుంది. ఆయన లిఫ్ట్ చేయడం లేదు ఇంకా. చూడండి ఒక్కసారి ఎంత దారుణంగా ఎంత అమానుషంగా కొడుతూ ఉన్నారో. పైగా అదేదో ఘనకార్యం అనుకున్నట్టు దాన్ని వీడియోలో కూడా చిత్రీకరించారు. రాజోలు సిఐ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. ఎంత దారుణంగా కొట్టారో చూడండి. ఇది ఎక్కడో కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కింద పడేసి తుక్కు కింద అబ్బాయిని హింసించి మరీ కొట్టారు. చూద్దాం, పోలీసులు కేసు నమోదు చేశామని చెప్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇస్తారు. మీరేమనుకుంటున్నారు? ఈ ఘటన చూసిన తర్వాత, ఇంత మానుష ఘటన చూసిన తర్వాత, ఈ రౌడీజాన్ని చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇప్పుడు దాకా కొట్టకూడదు ఆపుదామని చూసాను. ఎప్పుడైతే ఆడ రక్తం చూసాను తాగలాలని కొట్టి తాగలాలని కదా ధైర్యంగా